ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి ఈ హౌస్ సేల్కి వచ్చింది. లొకేషన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి మనకి పిల్లర్స్ హౌస్ అండి. మీరు చూడొచ్చు, ఈ హౌస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఈ హౌస్కి జాయింట్ అయితే ఎక్కడా కూడా లేదు. అండ్ ఇక్కడ మీరు ఇమీడియట్గా స్టే చేయొచ్చు. మనకి మెయిన్ రోడ్కి ఈ హౌస్ అయితే చాలా దగ్గరలో ఉందండి. సో చూడండి, అది మనకి రైట్ సైడ్ మీకు ఒక రోడ్డు కనిపిస్తుంది కదండి, అదంతా కూడా 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. వడా లేఅవుట్, విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే మెయిన్ హైవే అండి. అది టోటల్గా 200 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్ అండి. అది అక్కడి నుంచి మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇల్లులు అండి. కేవలం అక్కడ నుండి ఇక్కడికి 300 మీటర్స్ వస్తుందండి అంతే. జస్ట్ అక్కడ మీకు వైట్ కలర్ కార్ వస్తుంది చూసారా, అది వచ్చేసి మనకి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. కనెక్టింగ్ రోడ్లు అన్నీ కూడా 30 ఫీట్ రోడ్లు ప్రొవైడ్ చేశారు అప్పుడు ఈ లేఅవుట్లో. మీకు ఒక జస్ట్ లొకేషన్ ఐడియా రావడానికే నేను ఈ విజువల్స్ మీకు ప్లే చేస్తున్నాను. రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కదండి వీడియోలో, ఆ కార్ ఆగి ఉన్న ఆ బిల్డింగే మనకి ఇప్పుడు సేల్కి వచ్చిన బిల్డింగు, పిల్లర్స్ హౌస్. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ హౌస్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇది ఒక ప్రమోషనల్ వీడియో అని మాత్రం మర్చిపోవద్దు. సో ప్రమోషనల్ వీడియో అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. సో మన ఛానల్లో ఉన్న ప్యాకేజ్ తీసుకుని చాలా మంది సెల్లర్స్ అంటే ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇలా ప్రమోట్ చేస్తున్నందుకు గాను నేను కొంత మనీ ఛార్జ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్గా మీరు ఓనర్కి కాంటాక్ట్ అయితే నాకు ఇవ్వాల్సిన 2% కమిషన్ కూడా నేనైతే ఛార్జ్ చేయడం అయితే ఉండదు. సో ఇది మీకు బెనిఫిట్ అండ్ అమ్ముతున్న ఓనర్ కూడా బెనిఫిట్. అందుకే మన దగ్గర ప్యాకేజెస్ చాలా తొందరగా చాలా మంది తీసుకుంటున్నారు. మీలో కూడా ఎవరైనా ప్రాపర్టీ సెల్ చేసుకుందాం అనుకుంటే మన దగ్గర ప్యాకేజ్ ఎనేబుల్ చేసుకోండి. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి, ఈ హౌస్ సేల్కి వచ్చింది. లొకేషన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో ఉన్న ఈ రోడ్డు వచ్చేసి 24 ఫీట్ రోడ్. మనం ఇక్కడ స్టే చేయొచ్చు, ఇమీడియట్గా స్టే చేయొచ్చు. అండ్ మీరు చూడండి, ఈ పక్కన ఉంది కదా, ఈ హౌస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన ఛానల్ ద్వారా సేల్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. అక్కడ లాస్ట్లో మనకి ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. అండ్ ఇదంతా కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి ఎక్సలెంట్ క్వాలిటీతో ఈ హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్దాం. హౌస్ ఎంట్రన్స్లో ఉన్నాం చూడండి, ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది. చూడండి, ఎంట్రన్సే చాలా పాజిటివ్ ఫీల్ అనేది వచ్చింది మనకి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. ఈ మధ్యకాలంలో నేను హౌసెస్ షూట్ చేసి పెడుతున్నాను కదండి, హౌస్ స్టార్టింగ్లోనే సెల్లార్లోనే ఇంత మంచి డిజైన్ ఎక్కడ నేను చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. సో చూడండి, విండోస్ కూడా అన్నీ కూడా పాలిష్ చేయించి ఉంచారు, అన్నీ కూడా టేక్ వుడ్ అండి. ఇప్పుడు ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాము. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎంట్రన్స్లో మీటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం, హౌస్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ప్రజెంట్ మనం హౌస్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది వచ్చేసి హాల్ ఏరియా. ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే. ఇది వచ్చేసి మనకి G+1 డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్గా 1500 SFTలో ఉన్న G+1 డూప్లెక్స్ హౌస్. చూడండి, ఇదంతా కూడా హాల్ ఏరియా, స్పేసియస్ హాల్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి UPVC విండోస్ ఉన్నాయి కదండి, ఇది మనకి హైదరాబాద్ నుండి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ దీన్ని పెట్టడం జరిగింది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పూజ గది ప్రొవైడ్ చేశారండి. పూజ గదిలో కూడా మనకి సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. పూజ గది కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, స్పేసియస్గా ఉన్న హాల్. ఇక్కడ టీవీ కనెక్షన్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది టీవీ ఏరియా. అండ్ ఈ రైట్ సైడ్లో చూసుకుంటే కిచెన్ అండి. చూడండి, స్పేసియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ యూజ్ చేశారండి. క్వాలిటీ అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, మనకి యూటిలిటీ ప్రొవైడ్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు.
ప్రతి డూప్లెక్స్ హౌస్కి 1 BHK, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వస్తుందండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి 10x13 వచ్చిందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా క్వాలిటీ బాగుంది చూడండి. ఓవరాల్గా మనం గ్రౌండ్ ఫ్లోర్లో 10x13 మెజర్మెంట్ ఉన్న బెడ్రూమ్, అలాగే స్పేసియస్ హాల్, అండ్ హాల్లో మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. టీవీ ఏరియా, అలాగే స్పేసియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అలాగే పూజ గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డూప్లెక్స్ హౌస్ కదండి, సో మనకి ఇన్బుల్ట్గా అంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యామండి. చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి చాలా చాలా బాగుంది. చూడడానికి చాలా చాలా బాగుందండి. మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ టీవీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్గా 1500 SFTతో ఉన్న ఈ G+1 డూప్లెక్స్ హౌస్ సేల్కి ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. పైన మనకి ఒక హాలు, ఒక కామన్ వాష్రూమ్, 2 బెడ్రూమ్లు ప్రొవైడ్ చేశారు. ఇందులో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి, చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంది. దీని మెజర్మెంట్ కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ మెజర్మెంట్ వస్తుందండి. 10x13 వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సీలింగ్ వర్క్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. చూసారు కదా, ఈ 2 బెడ్రూమ్లకి కలిపి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా చూస్తే బాల్కనీలోకి వచ్చామండి. ఇక్కడ చూసారా, ఎలివేషన్ వరకు మనకి ఇక్కడ ఒక గ్లాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. పీస్ఫుల్ ఏరియా. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, స్టే చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఉంది 24 feet రోడ్డు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అండ్ మనకి మోటార్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇమీడియట్గా మూవ్ అయిపోవచ్చు. ఇక్కడ బాల్కనీలో సీలింగ్ వర్క్స్ చూడండి. ఇక్కడ కూడా ఈయన క్వాలిటీలో అయితే ఎక్కడ తగ్గలేదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ చూడండి. ఇది కూడా టేక్ వుడ్. చూశారు కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం లోపలికి వెళ్దాము. ఇలా మనం మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇది పిల్లర్స్తో కట్టిన ఇండివిజువల్ డూప్లెక్స్ హౌస్ అండి. G+1 డూప్లెక్స్ హౌస్ విత్ 1500 SFT వస్తుంది. స్పేసియస్ హాల్ 1 BHK గ్రౌండ్ ఫ్లోర్. అలాగే పై ఫ్లోర్ చూసుకుంటే స్పేసియస్ హాల్, 2 బెడ్రూమ్స్, ఒక కామన్ వాష్రూమ్, అలాగే బాల్కనీ ప్రొవైడ్ చేశారు.